దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు ఒక రూపం ఉన్నట్లయితే అది దేవుడు. మరి దేవుడు ప్రేమ స్వరూపి అని ఎలా చెప్పగలుగుతున్నామంటే, మనలను ప్రేమించి మనము జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ కనబడుచు ఉన్నది. మనము పాపులమై ఉన్నప్పుడు ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాంటి మన కొరకు అంటే పాపులమైన మన కొరకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని లోకానికి పంపించి ఉన్నారు. దీన్ని బట్టి ఆయనే మనలను మొదటిగా ప్రేమించి ఉన్నారు. తరువాత మనము ప్రేమించుచు ఉన్నాము. ఎవరైతే దేవుని ప్రేమించరో అటు వారు శాపగ్రస్తులు అని బైబిల్ సెలవిస్తుంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచు ఉన్నాను. మరి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఆయన జరిగించుచు ఉన్నారు.